హాయ్ హలో నమస్తే. నేను నిన్న స్నాక్స్ కోసమని అలసంద వడలు చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చేయడం చాలా సింపుల్. మనం బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. అలా కాకుండా స్నాక్స్ కోసం కావాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపడుతుంది. మినిమం 5 to 6 hours అయితే నానబెట్టాలి. ఫస్ట్ మిక్సీ జార్లోని 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాను. తర్వాత అందులోనే అలసందల్ని కూడా వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసాం. మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కోర్స్గా అయితేనే బాగుంటుంది. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకుని మిక్చర్ అంతా ఒక గిన్నెలో వేసుకొని అందులోనే సాల్ట్, కారం, కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద అది మంచిగా వేడైన తర్వాత మెల్లగా వడల షేప్లో చేసుకొని డ్రాప్ చేసేసుకోవడమే. అవి ఎర్రగా వేగేంత వరకు ఉంచి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలి. హైలో పెడితే మాత్రం మంచిగా ఉడకదు. పైనంతా ఎర్రగా అయిపోయి లోపల మాత్రం ఉడకకుండా ఉండిపోతుంది. అందుకని అది జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. అలసంద వడలు రెడీ.